నాకు డౌట్ అండి, మీరు ఇంతకుముందే అడుగుతున్నారు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏమన్నా గాంధీ మహాత్ముడిలాగా స్వతంత్ర సమరయోధుడా, శాంతి దూత, 7 మర్డర్లు చేసినటువంటి నరరూప రాక్షసుడు, సిగరెట్ పేకలతో దొరికినటువంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఏదైతే శాంతి కామకుడు లాగా, మదర్ తెరిసా లాగా, లేదంటే నెల్సన్ మండేలా లాగా అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి, నారా లోకేష్ అనే వ్యక్తి ఏదైతే ఫ్యాక్షన్ మొత్తం వీగిపోయింది, వెరికపులసెడ లాంటి ప్రాంతంలో వాటర్ తీసుకొచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా బాగు చేద్దామని పిన్నెల్లి సోదరులు చేసినటువంటి కష్టం మొత్తం ఈ రోజు బూడిదలో పోసిన పన్నీర్లు అయిపోతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో ఫ్యాక్షన్ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురివిప్పి నాట్యం ఆడుతా ఉంది. ఎంతో మంది, వందలాది మంది కాదండి, వేలాది మంది పల్నాడు ప్రాంతం నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ఈరోజు గ్రామాలను వదిలేశారు, పొలాల్లో పంటను వదిలేశారు, పశువులను పశువులను మొత్తాన్ని వదిలేశారు, ఇల్లు వదిలేశారు, వాకిలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు. ఈరోజు పొట్ట చేత్తో పట్టుకుని పక్క ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎన్నాళ్ళుగా లేనిది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో గ్రామాలు ఎందుకు ఖాళీ అయ్యాయి? దానికి సమాధానం చెప్పాలి.